హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎన్సిసి ద్వారా ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ అవ్వడం ఎలా, అది కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాయకుండానే. ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ పేరుతో ప్రత్యేక నోటిఫికేషన్లను ఇండియన్ ఆర్మీ ఏటా విడుదల చేస్తోంది. వీటికి మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపితే శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లో చేర్చుకుంటారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు అందిస్తారు. ఇటీవల వెలువడిన ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ ప్రకటన పూర్తి వివరాలు చూద్దాం. ఎన్సిసితో ఆర్మీలో ఆఫీసర్ అవ్వటం ఎలా? ఎన్సిసిలో చేరిన వారిని ఆర్మీ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తుంది. పలు నియామక ప్రకటనల్లో కొన్ని పోస్టులను వారి కోసమే కేటాయిస్తుంది. అలాగే ఏడాదికి 2 సార్లు షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి విధానంలో ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తుంది. డిగ్రీతో పాటు ఎన్సిసి అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకాడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇలా వడపోతులో నిలిచిన వారికి సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణ భారతీయులకు బెంగళూరులో ముఖాముఖి ఉంటుంది. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. అంటే అదేనండి, దాన్నే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటారు. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అంటారు. ఇవి 2 దశల్లో ఉంటాయి. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 అన్నమాట. ఇది 5 రోజుల పాటు కొనసాగుతాయి అన్నమాట. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2. తొలి రోజు స్టేజ్ 1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్ 2 ఇంటర్వ్యూలో కొనసాగటం జరుగుతుంది. ఇందులో విజయవంతమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు. శిక్షణ వేతనం ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వటం జరిగింది. శిక్షణ వేతనం పారా అలవెన్స్ కానీ ఇక్కడ ఇందులో ఈ పీడిఎఫ్లో మీకు చూపించడం జరిగింది. శిక్షణ వేతనం ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ విధానంలో ఎంపికైన వారికి ఏప్రిల్ 2023 నుంచి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో 49 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెల రూపాయలు 56,100 స్టైఫండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి వారిని తీసుకోవటం జరుగుతుంది. ఇలా చేరిన వారు 10 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. వ్యవధి పూర్తయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని పర్మనెంట్ కమిషన్ కిందికి, అంటే దీన్నే పీసీ అంటారనమాట, పర్మనెంట్ కమిషన్, ఈ విధంగా తీసుకుంటారు వారిని. మిగిలిన వారికి మరో 4 ఏళ్ల పాటు సర్వీస్ పొడిగించడం జరుగుతుంది. ఆ తర్వాత వీరు వైదొలగాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్గా విధుల్లో చేరిన వారు 2 ఏళ్ల అనుభవంతో కెప్టెన్, 6 ఏళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్ళు కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదాలకు చేరుకోవచ్చు. మొత్తం ఖాళీలు వచ్చేసి 50 పురుషులకు వచ్చేసి 50, మహిళలకు వచ్చేసి 5. ఈ 2 విభాగాల్లోనూ 6 పోస్టులు, పురుషులు 5, మహిళలు 1, యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయన్నమాట. అర్హత కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరి సంవత్సరం అంటే ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే వీరు ఏప్రిల్ 1, 2023లోగా వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే 3 అకాడమిక్ సంవత్సరాలు ఎన్సిసి సీనియర్ డివిజన్ వింగ్లో కొనసాగి ఉండాలి. ఎన్సిసి సి సర్టిఫికేట్లో కనీసం ఏ గ్రేడ్ కాకపోయినా బి గ్రేడ్ అయినా పొంది ఉండాలి. అంటే సి సర్టిఫికేట్ ఒకటే ఉంటే సరిపోదండి, అందులో ఏ గ్రేడ్ కానీ బి గ్రేడ్ కానీ ఖచ్చితంగా ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్సిసి సి సర్టిఫికేట్ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇందులో. వయసు జనవరి 1, 2023 నాటికి 19 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఎన్సిసి స్పెషల్ ఎంట్రీ స్కీమ్. థ్యాంక్ యూ.